నమస్తే, నేను జాకిర్ హుసేన్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏ విధంగా కరప్షన్ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పులి స్టాప్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. హలో. కరప్షన్ అనేది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు పులి స్టాప్ పెట్టగలుగుతారా అంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా కరప్షన్ అనే దానికి యాంటీ ఆయన, కరప్షన్ తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎలా చేయాలి అనే దాని మీద ఆయన ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే టెక్నాలజీని ఉపయోగిస్తే కరప్షన్ని తగ్గించవచ్చు అనేటువంటి అభిప్రాయం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీని ఆ కరప్షన్ లేకుండా చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా లేటెస్ట్గా ఏంటంటే ప్రధానంగా అవినీతి అనగానే రెవెన్యూ శాఖ, రెవెన్యూలో అంతర్భాగంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ. సో ఈ రిజిస్ట్రేషన్లు అనగానే ఇమీడియట్గా కరప్షన్, సబ్ రిజిస్ట్రార్లు ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. చాలామంది, ఏదో కొద్దిమంది తీసుకోకపోవచ్చు, కానీ అవినీతి అడ్డాలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి అనేది సర్వసాధారణంగా అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. రెవెన్యూలో హయ్యెస్ట్ కరప్షన్ ఉంటుంది, తర్వాత టౌన్ ప్లానింగ్ ఉంటుంది, పట్టణాభివృద్ధి శాఖలో, తర్వాత పోలీస్ శాఖలో ఉంటుంది. ఇలా ఒక డిపార్ట్మెంట్లో ఆయా డిపార్ట్మెంట్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటుందో ప్రజలతోటి అంత కరప్షన్ ఎక్కువైపోయి ఉంటుంది. 2 digits కరప్షను వెళ్ళిపోతుందని ఆందోళన చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆయన దాన్ని టెక్నాలజీని ఉపయోగించి రిజిస్ట్రేషన్ శాఖలో ఫస్ట్ కరప్షన్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన చేసి దానికి మ్యూటేషన్ పద్ధతులను మార్చారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పోతే జనరల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ ఎప్పటికో వచ్చాయి, ఓ 10 రోజులకు 15 రోజులకు వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా రిజిస్ట్రేషన్కి ఎప్పుడు అనేది ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అమెరికానో లేదంటే ఇంకో కంట్రీకి వెళ్ళడానికి కాన్సులేట్లో ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, సేమ్ అలాంటి స్లాట్ లేదు. మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళేటప్పుడు స్లాట్ బుక్ చేసుకుని వెళ్తాం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి, అక్కడ టెస్ట్ డ్రైవింగ్ చేయడానికి. అలాగే రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ టైం ప్రకారం అటు అమ్మేవాళ్ళు ఇటు కొనేవాళ్ళు వెళ్తారు. వెళ్తే ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్స్ అయిపోతుంది. ఇమీడియట్గా మీకు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇంతకుముందు ఎలా ఉండేది, మీరు రిజిస్ట్రేషన్లకు ఒక రోజు వెళ్తే రిజిస్ట్రేషన్లు అయిపోయిన తర్వాత ఎప్పటికో స్టాంప్ పేపర్లు వచ్చాయి, 1 నెలకో లేదా 20 రోజులకో, డిపెండింగ్ ఆన్ ఆ రష్. ఆ సబ్ రిజిస్ట్రార్లు దయాదాక్షిణ అనమాట. సబ్ రిజిస్ట్రార్లు తొందరగా చేస్తే తొందరగా వస్తాయి, లేదంటే లేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇమీడియట్గా ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? వాటికి సమస్య లేనప్పుడు. ఇంకొక కండిషన్ కూడా పెట్టారు ఇప్పుడు. ఇంతకుముందు ఏంటి, సబ్ రిజిస్ట్రార్లు ఏ భూమి అయినా సరే రిజిస్టర్ చేసేసేవారు గుడ్డిగా. వాళ్ళకి కావాల్సింది ఏంది, రిజిస్ట్రేషన్ జరగాలి, కరప్షన్ అమౌంట్ రావాలి, ఇదే టార్గెట్. వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉండేది కాదు. అందుకే కొన్ని సందర్భాల్లో కలెక్టరేట్లని, శ్మశానాలను కూడా రిజిస్ట్రేషన్ చేసేసారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం, మీరు కనుక వివాదాస్పదమైనటువంటి భూమిని లేదంటే ఫేక్గా ఉండేటువంటి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే జైలు శిక్ష ఎవరికి, సబ్ రిజిస్ట్రార్కి జరిమానా, అలాగే జైలు శిక్ష పడేలాగా చట్టాన్ని తీసుకొచ్చారు. అందుకే రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషనే, స్పాట్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, డాక్యుమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇదంతా వేగవంతంగా చేశారు. కాకపోతే రిజిస్ట్రేషన్లో ఏమాత్రం తేడా ఉంటే, అది కనుక వివాదాస్పదమైనటువంటి భూమో లేదంటే గవర్నమెంట్ భూమో ఏదన్నా చేస్తే కనుక రిజిస్ట్రేషను, సబ్ రిజిస్ట్రారే ఇప్పుడు బాధ్యుడు. ఆ సబ్ రిజిస్ట్రార్ని బాధ్యుడిని చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకొచ్చి ఆన్లైన్లో చేశారు. సో ఈ ఆన్లైన్ కారణంగా కరప్షన్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. పూర్తిగా అయితే తగ్గదు, కానీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఎలా అంటే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుక్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే జరగాలిగా. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతారు కదా సబ్ రిజిస్ట్రార్ని. సో కాబట్టి అక్కడ స్పాట్లో అన్నీ జరిగిపోతాయి. కాబట్టి కరప్షన్ తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కరప్షన్ అయితే తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మ్యుటేషన్ అనేది పేర్లు బదిలీ, అంటే అమ్మే వాళ్ళ పేరు నుంచి కొనే వాళ్ళ పేరు పైనకి మ్యుటేషన్ జరుగుతుంది కదా. ఆ మ్యుటేషన్కి సంబంధించిన పత్రాలను ఈ రోజు నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్ ద స్పాట్ ఇస్తున్నారు.
ఎస్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అది. ఇదంతా ఎందుకు పెట్టారంటే కరప్షన్ తగ్గించడానికి. ఎస్ సార్. ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అదొక తిరణాల మాదిరిగా ఉంటుంది. ఎస్ సార్, అవును. అందుకని చెప్పేసి స్లాట్లు బుక్ చేసిన ప్రక్రియ పెట్టారు. అక్కడికి వెళ్ళి జనం అంతా ఉండకుండా, ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ జరగాలంటే ఆ కుటుంబీకులంతా వెళ్ళాలి, ఎస్ సార్. అమ్మే కుటుంబీకులు వెళ్ళాలి, కొనేటువంటి వాళ్ళు రావాలి. ఎస్ సార్. అట్లానే ఇప్పుడు మనం దీన్ని కరప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఈ కరప్షన్ అనేది అసలు జరుగుతుంది అంటారు సార్? ఇట్లా దానికి నిజంగా కరప్షన్ అనేది జరగకుండా పూర్తి స్థాయిలో జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది వేళ్ళూనుకొని పోయింది. కరప్షన్ అనేది వేళ్ళూనుకొని పోయింది. ఉద్యోగస్తుల్లో 99% కరప్షన్ వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఉదాహరణ ఒకటి, ఎంత కరప్షన్ ఉంటుందంటే ఒక 15,000 రూపాయలు నెలకి జీతం తీసుకునేటువంటి ఎంప్లాయీ మీద ఏసీబీ రైడ్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణలో ఒక మున్సిపల్ ఆఫీసు ఎంప్లాయీని ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. విశాఖపట్నంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసుని రైడ్ చేస్తే 3 సంవత్సరాల క్రితం అతని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. సో ఇలా ఏసీబీలు రైడ్ చేసినప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గర అక్రమ సంపాదన బోల్డ్ అంత ఉంటుంది. వాళ్ళ దగ్గర కేజీల కొద్ది బంగారం, వెండి, ఈ ప్లాట్లు, ఆ అగ్రికల్చర్ భూమి, ఇలా రకరకాలుగా బెనామీ పేర్లతో దొరుకుతున్నాయి పెద్ద ఎత్తున. అంటే కరప్షన్ ఈ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ సార్. సో దాన్ని తగ్గించడం అనే దాని ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో దాన్ని లేకుండా చేయడం అనేది కొంత కష్టమైన పనే. కాకపోతే ఆ విధంగా చేయాలి, అవినీతి రహిత పాలన ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కలలుగా అంటున్నారు. సార్ అట్లానే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో అసలు ఎవరైనా చూసారా కరప్షన్ అనేది చేయకుండా? మీ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా? నేనైతే నా జర్నలిజం పీరియడ్లో 28 సంవత్సరాల్లో ఎవరిని ఆల్మోస్ట్ నాకైతే తారసపడలా. ఓకే. ఇది కరప్షన్ చేయకుండా పని చేసేటువంటి ప్రజాసేవ చేయాలి అనే దృక్పథంతో ఉన్నటువంటి ఆఫీసర్స్ నాకైతే కనిపించలేదు. అలా అని చెప్పి లేరని చెప్పి అనుకోవడానికి లేదు, ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రజాసేవ చేయము, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే అది పాపము, అది తరతరాలకి వెంటాడుతుంది ఆ పాపము అని భావించేటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఉన్నారు. కాకపోతే నాకైతే అలాంటి వాళ్ళని చూసే అదృష్టం నాకైతే కలగలేదు. ఉన్నారు, లేకుండా లేరు. ఓకే సార్. అట్లనే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత ఇది ఏమన్నా కాస్త తగ్గింది అనుకోవచ్చా మనం? ఎందుకంటే ఇంతకుముందు క్యాష్ టు క్యాష్ ఉండేది, సో ఇప్పుడు కాస్త ఆన్లైన్ వచ్చిన తర్వాత డిజిటల్లో కరప్షన్ అమౌంట్ వేయించుకుంటున్నారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో కాకుండా వేరే వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే కుటుంబీకులు, లేకపోతే ఇతరత్ర వాళ్ళ ప్రైవేట్ అకౌంట్లో వేయించుకుంటున్నారు. అందుకే ఇదంతా రెక్టిఫై చేయడానికే చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆగస్టు 15వ తారీఖు నుంచి 500 రకాల సేవలు వాట్సాప్లో లభిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా, వాట్సాప్లోనే నీకేం కావాలో అది వచ్చేస్తుంది, పోయి ప్రింట్ తీసుకొచ్చుకుంటావు, సరిపోతుంది. ఎక్కువగా ఎక్కడ బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, లేదంటే 1Bలు ఇలాంటివే కదా వాళ్ళు రెగ్యులర్గా కావాల్సినవి, లేదంటే ట్యాక్స్కి సంబంధించినటువంటి పేపర్స్ ఇవే కదా. ఇవన్నీ 500 రకాల సేవలు వాట్సాప్లో అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్లస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అక్కడ క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది. అంటే టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం ద్వారా కరప్షన్ తగ్గించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఆయన జేవి ఏంటి? అవినీతి రహిత పరిపాలన, పేదరికం లేనటువంటి సమాజం, ఇది ఆయన జేయం. ఆ దిశగా ఆయన చేతేం చేస్తున్నారు. సరే, దాంట్లో లోపాలు లేవా అంటే ఉంటాయి. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు లోపాలు లేకుండా ఉండవు. ఒకవేళ లోపాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీడియాను లేకపోతే ప్రతిపక్షము ఎవరో ఒకరు ఎత్తి చూపుతారు కదా. ఆయన జేయమైతే ఆ దిశగా వెళ్తున్నారు, ఆయన అదే చెప్తున్నారు, ఆయన ఆ దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆన్ ద స్పాట్ మ్యూటేషన్కి సంబంధించిన పేపర్స్ ఇస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే అది క్లియర్ టైటిల్ అయితేనే, క్లియర్ టైటిల్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయట్లా. చేస్తే సబ్ రిజిస్టర్కి జైలు శిక్ష లేదా జరిమానా ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి గతం కంటే కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ పోతే ఎప్పటికో అవినీతి రహిత పరిపాలన సాధ్యం అవుతుంది. ఇప్పుడైతే సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.